హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అయితే పోయిన వీడియోలో అయితే మనము వీకెండ్స్లో రిజల్ట్స్ రావు అని అయితే చెప్పడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే దానికైతే మనకు రిప్లై చేయడం జరుగుతుందన్నమాట. అంటే వీకెండ్ వస్తాయి అది ఇది అని. అయితే వీకెండ్ వస్తాయి, కానీ ఈసారి మాత్రం కొంచెం డౌట్లా ఉందన్నమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వీకెండ్స్లో ఎందుకు రావు అని చెప్పుకున్నామంటే, చాలా వరకు అయితే రిలీజ్ చేసే వెబ్సైట్ పోర్టల్స్ ఏం చేస్తాయంటే, అంటే వీకెండ్స్లో కాబట్టి సర్వర్స్ కొంచెం బిజీ ఉంటాయి కాబట్టి, సో అందుకని ఎక్కువ ప్రాబిలిటీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపల ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అయితే మనకైతే 25 to 26 అంటే మండే నుంచి ట్యూస్డే అయితే లో మీడియం ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బోర్డ్ ఆఫీసెస్ రీఓపెన్ అవుతాయి అండ్ అయితే మనకు సర్వీసెస్ ఫైనల్ డేటా సింక్ చేయడానికి అయితే వీలవుతుందన్నమాట. అయితే హై ప్రాబబిలిటీ ఛాన్స్ ఎక్కడ ఉందంటే 27 to 29 అనమాట. అంటే వెన్స్డే నుంచి ఫ్రైడే మధ్యలో. అంటే ఏం చేస్తారంటే మిడ్ టు లేట్ వీక్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే టెక్నికల్ రిజల్ట్ని లైవ్ పెడతారు. ఎందుకంటే మనకు ఎక్కువ సర్వర్ ప్రివెంట్ చేయడానికి, అంటే ఎలాగంటే వీకెండ్స్లో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండేస్ అని చేస్తారు. అయితే మే 30 నుంచి 31 అంటే సాటర్డే టు సండే తీసుకుంటే మీడియం టు లో ప్రాబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు టెక్నికల్ డిలేస్ ఉంటాయన్నమాట అంటే వీకెండ్స్లో. సో మనకైతే మ్యాక్సిమం ఎస్బీ టెట్ నుంచి రిజల్ట్ అయితే ఎప్పుడు రాబోతుంది అంటే, మనకైతే కన్ఫామ్గా రిజల్ట్ అయితే మే 27 నుంచి మే 31 మధ్యలో ఏ రోజు ఏ సెకండ్ అయినా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాబుల్గా మన ఎస్బీ టెట్ అయితే మార్నింగ్ పూట రిజల్ట్స్ రిలీజ్ చేయరు కాబట్టి ఈవినింగ్ టైమ్స్ 3 to 6 ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. సో మనం అనలైజ్ చేసింది ఏంటంటే మే 27 నుంచి మే 31 మధ్యలో అయితే రిజల్ట్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ ఫాలో చేసుకోండి. మరియు రిజల్ట్ రాగానే వెబ్సైట్స్ కూడా కొంచెం క్రాష్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ లింక్తో ఓపెన్ చేయడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకైతే డైరెక్ట్గా లింక్ అయితే వస్తుందన్నమాట. అయితే మనం అనుకుంటున్నట్టు చాలా వరకు ఇదే ఉంటుందన్నమాట. ఎందుకంటే 3 to 5 డేస్ వరకు అయితే బఫరింగ్ ఉంటుందన్నమాట విండోస్లో. సో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అయితే నాకు తెలిసినంత వరకు 27 నుంచి 31 మధ్యలోనే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ముందు రీఓపెన్ అవుతుంది వీకెండ్ అయిన తర్వాత మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకైతే 27 నుంచి 31 మధ్యలో ఏ క్షణమైన రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్.